నేను ఇంత మునుపు చెప్పినట్టు ఇప్పటికి కూడా ఇతిమిద్దంగా దేని వల్ల వస్తుందో చెప్పలేకపోతున్నారు. దీని మీద చూస్తే కొన్ని టాక్సిన్స్ అన్ని వాటర్ లెవెల్లో రావడం, ఆ నీళ్లు తాగడం, సిలికాన్ సాయిల్లో ఉండడం, ఇలాంటి కారణాల వల్ల వచ్చిందని చెప్పి కూడా చెప్పారు. నేను 2-3 కమిటీలు కూడా ఇప్పించాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని పిలిపించాం. అదే మరి యుఎస్ ఆర్గనైజేషన్ వచ్చి అనలైజ్ చేశారు. ఇంకా పూర్తిగా మనకు రిపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు. దీని వల్ల వస్తుందని పూర్తిగా చెప్పలేకపోతున్నారు. కానీ దీనిపైన నేను కొన్ని నిర్ణయాలు కూడా చేయాలనుకుంటున్నాను. కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నా. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా ముందుకు వచ్చారు. అదే మరిగా పంచాయతీరాజ్ కమిషనర్ గారు వీళ్ళందరూ ఉండి 9వ తారీఖు మార్నింగ్ వస్తున్నారు. వచ్చి అన్ని గ్రామాలకు మినరల్ వాటర్ ఇచ్చేట్టుగా, మంచి క్వాలిటీ వాటర్ ఇచ్చేట్టుగా తొందరలోనే కార్యక్రమాన్ని చేపడతాం. అన్ని గ్రామాలకు ఇస్తాం. ఇప్పటికే డయాలసిస్ శ్రీకాకుళంలో పెట్టాం, టెక్కల్లో కూడా పెట్టాం. ఇంకొక 2 డయాలసిస్ వచ్చి నిన్నే పాలకొండలో కూడా ఇనాగరేట్ చేశారు. ఇంకా సోంపేటలో, పలాసలో 2 కావాలి. ఆ 2 కూడా శాంక్షన్ చేసి ఇక డయాలసిస్ కావాలంటే ఎక్కడికి పోయే పని లేకుండా ఇక్కడనే చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏమేం కావాలనో ఆ ఏర్పాట్లు చేసి మొబైల్ డిస్పెన్సరీలు పంపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడే 200 బెడ్లతో సూపర్ స్పెషాలిటీ కమ్ రీసెర్చ్ హాస్పిటల్ కు వెంటనే వచ్చి టెంకాయ కొడతాం. 2 సంవత్సరాలలో హాస్పిటల్ పూర్తి చేసి నడిపిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. మంచి డాక్టర్లను తీసుకొస్తాము, నెఫ్రాలజిస్టులను అక్కడే తీసుకొస్తాము. తీసుకురావడమే కాకుండా గ్రామాలకు వ్యాధి ప్రారంభ దశలోనే ట్రీట్మెంట్ అందేట్టుగా పరీక్షలు చేస్తాము. పరీక్షలు చేయడమే కాకుండా గ్రామాలకు వెళ్లే మందులు ఉచితంగా సరఫరా చేయించే కార్యక్రమం కూడా చేస్తాము అని చెప్తా ఉన్నా. అన్ని రకాలుగా తోడుగా ఉంటాము అని చెప్పి మరొకసారి చెబుతూ డయాలసిస్ చేయించుకుంటా ఉన్న ఆ కిడ్నీ రోగులకు తోడుగా ఉంటామని, పెన్షన్ వాళ్లకు 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి కూడా ఆ రోజు చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. అసలు ఈ కిడ్నీ రోగాలు ఎందుకు వస్తా ఉన్నాయి అంటే దానికి కారణం మనం తాగే నీళ్ల క్వాలిటీ బాగలేదు కాబట్టి వస్తా ఉన్నాయని తెలిసినా కూడా పట్టించుకొని ఈ ప్రభుత్వం తీరును చూసా. ప్రతి ఒక్కరికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, త్రాగడానికి నీళ్ల క్వాలిటీని మారుస్తాం. త్రాగడానికి రిజర్వాయర్ల గుండా కాలువలు తీసుకొచ్చి కాలువల ద్వారా కాలువల ద్వారా సాగునీరు, తాగునీరు ప్రతి ఒక్కరికి అందేట్టుగా చేస్తాము సర్ఫేస్ వాటర్ ద్వారా అని చెప్తా ఉన్నా. ఇక్కడ ప్రజలకు కిడ్నీలకు సంబంధించిన అనేక సమస్యలు, దానివల్ల అనేక కుటుంబాలు వాళ్ళ జీవితాలన్నీ కూడా అల్లకల్లోలం. ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటనే కూడా కనిపిస్తా ఉన్న సత్యాలు. ఈ పరిస్థితిని నా పాదయాత్రలో నా కళ్ళారా కూడా చూడడం కూడా జరిగింది. ఈ ప్రాంతానికి నేను వచ్చినప్పుడు, నన్ను ఇక్కడ ప్రజలు కలిసినప్పుడు, వాళ్ళ గోడు చెప్పినప్పుడు వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన మాట నాకు ఇవాళటికి కూడా గుర్తుంది. ఆ రోజు నేను అన్నాను, నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా నాకు బాగా గుర్తుంది. 2018లో డిసెంబర్ 30వ తారీఖున ఇదే పలాసలో బహిరంగ సభలో ఇక్కడే మాట ఇవ్వడం జరిగింది. అధికారంలోకి దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడే 200 పడకల కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు పడతాయి అని కూడా చెప్పడం జరిగింది. దేవుడి దయతో ఈ 2 కార్యక్రమాలను కూడా ఈ రోజు పూర్తి చేసి మీ బిడ్డ మీ కళ్ళ ఎదురు నిలబడి ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా.